నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. హైదరాబాద్లో 7 కొత్త ఫ్లైఓవర్లు నిర్మించేందుకు ఈ రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది, ప్రణాళికలు రూపొందిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ప్రాంతం ఈ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ 7 కొత్త ఫ్లైఓవర్లను అభివృద్ధి చేయాలని సూచిస్తుంది. దానికి సంబంధించినటువంటి వివరాలను వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హైదరాబాదును విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అన్ని విధాలుగా కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ఈ మేరకు సమీక్షా సమావేశాలు కూడా అధికారులతో నిర్వహిస్తున్నారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అయినటువంటి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఏరియాని ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు యొక్క ప్రణాళికలు రూపొందిస్తుంది. నగరవాసులకు మెరుగైనటువంటి మౌలిక వసతులు సదుపాయాలు కల్పించేందుకు ఈ యొక్క ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలని యోచిస్తుంది గవర్నమెంటు. ఇందుకు సంబంధించినటువంటి ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినటువంటి డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా అంతటా నిర్వహించాలని అయితే తెలిపారు గవర్నమెంటు. ఈ సమావేశంలోనే నగరంలో 7 కొత్త ఫ్లైఓవర్లను నిర్మించాలని ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం కూడా తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు రేవంత్ రెడ్డి మరియు ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ పలు సూచనలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుత భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వీలుగా హైదరాబాద్ నగరంలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి సౌకర్య వ్యవస్థ వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించాలని ఈ యొక్క సీఎం సూచించడం అయితే జరిగింది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకొని ఈ వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఈ యొక్క అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కోర్ అర్బన్ ప్రాంతంలో చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ఈ యొక్క ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి ప్రధానమైన 7 కూడళ్లలో 7 కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణాలను చేపట్టేందుకు వీలుగా ఈ యొక్క ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా భూసేకరణ, ఇతర పనులు పూర్తి చేసి వీలైనంత త్వరగా టెండర్లను పిలవాలని అయితే ఈ యొక్క తెలంగాణ గవర్నమెంటు ఆలోచిస్తుంది. ఈ కొత్త ఫ్లైఓవర్లు నిర్మించేటువంటి ప్రాంతాల్లోని ప్రజలకు ట్రాఫిక్ బెడద తగ్గడమే కాకుండా జర్నీ సమయం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక ఔటర్ రింగ్ రోడ్లో లోపలి ప్రాంతాన్నంతా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ మరింత పెరగడంతో పాటు ఈ రియల్ ఎస్టేట్ రంగం కూడా మరింత పుంజుకునే అవకాశం ఉందని పలువురైతే పేర్కొనడం అయితే జరిగింది. ఏది ఏమైనా హైదరాబాద్ విశ్వనగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో 7 కొత్త ఫ్లైఓవర్లు నిర్మించేందుకు ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయించింది. ఆ విషయాల గురించి తెలియజేశాను ఫ్రెండ్స్. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.